ఫోన్ ఎత్తట్లేదని అని మేమేదో సృష్టించాం అన్నట్టుగా మాట్లాడుతున్నారు సార్. ఇది ఈనాడు దినపత్రిక సార్, 12వ తారీఖు అంటే మొన్న ఫిబ్రవరి 12, 2025 11వ తారీఖు రాష్ట్ర సచివాలయంలో మంత్రులు కార్యదర్శులతో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు నిర్వహించినటువంటి సమావేశం. ఈ సమావేశానికి పవన్ కళ్యాణ్ హాజరు కాలేదు. పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి సమీక్ష ప్రారంభమయ్యే సమయంలో పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ జోక్యం చేసుకొని పవన్ 2 వారాలుగా తీవ్రమైన నడుము నొప్పితో బాధపడుతున్నారని, అందుకే సమావేశానికి రాలేదని చెప్పారు. 2-3 రోజుల్లో విధులకు హాజరవుతారని తెలిపారు. ఎందుకంటే అందరు మంత్రులు హాజరయ్యారు, ఈయన హాజరు కాల. ఆయనకి హెల్త్ ఏదో బాగాలేదని ఏదో టీవీ లాట్లో వచ్చింది. సో దానికి నాదెండ్ల మనోహర్ గారు వివరించారు. దానికి సీఎం చంద్రబాబు నాయుడు గారు స్పందిస్తూ ఆయనతో మాట్లాడేందుకు ప్రయత్నించానని, దొరకలేదని, ఇప్పుడు ఎలా ఉన్నారని అడిగారు. ఇప్పుడు కాస్త పర్వాలేదని మనోహర్ అన్నారు. అంటే ఏంటి, ఒక సీఎం గారు ఫోన్ చేస్తే ఓ మంత్రి అంటే అనఫిషియల్ ముఖ్యమంత్రి, అఫీషియల్ గా మంత్రి అయినటువంటి పవన్ కళ్యాణ్ గారు ఫోన్ ఎత్తలా, కానీ నాదెండ్ల మనోహర్కి మాత్రం రెస్పాండ్ అయ్యారని రాసింది ఎవరు? తెలుగుదేశం కరపత్రిక రాసింది. దీనికి వైఎస్ఆర్సీపీకి ఏం సంబంధం? మరి రాయకూడదు కదా వాళ్ళు. మరి ఏం కూటమిలో లొకలెక్కలు లేనప్పుడు సీఎం మరి ఫోన్ చేస్తే సార్ కనీసం ఎత్తకపోతే కాల్ బ్యాక్ అన్నా రావాలి కదా రాజు గారు. ఇప్పుడు మీ చైర్మన్ గారు మీకు ఫోన్ చేస్తే మీరు ఎత్తకుండా తర్వాత కాల్ బ్యాక్ అన్నా వెళ్ళాలి కదా, అట్లా ఉంటది కదా. అప్పుడు రాసింది ఎవరు? అనేక సందర్భాలు. సార్ దయచేసి మాట్లాడండి, అరగంట పైన మాట్లాడాను. 2 ఇదే ఆంధ్రజ్యోతి రాధాకృష్ణ కొత్త పలుకు అనే పలుకులో రాసి దాదాపు 4 రోజుల క్రితం ఏం రాశాడు, పవన్ కళ్యాణ్ ఇలా బాహాటంగా మాట్లాడుతున్నాడు, ఇది మంచిది కాదు, తెలుగుదేశం కూటమిని వీక్ చేయబోతున్నాడు, వీక్ చేస్తే ఆయన బాహాటంగానే హోంమంత్రి పనితీరు బాగాలేదంటాడు, సారీ చెప్పని చెప్పి బహిరంగంగా చెప్పడం కరెక్ట్ కాదని చెప్పి ఇదే ఆంధ్రజ్యోతి రాసింది. మా చంద్ర శ్రీనివాస్ అన్న కూడా విశ్లేషణ చేశాడు దాని మీద. ఆంధ్రజ్యోతి రాధాకృష్ణ గారు మీరు రాయటం తప్పండి, మీరే అనవసరంగా కూటమిలో లొకలొకలు పెడుతున్నారని చెప్పి చంద్ర శ్రీనివాస్ గారు కూడా మాట్లాడారు అనలిస్ట్ గా. ఎందుకంటే ఆయనకు విపరీతమైన అభిమానం మెగా కుటుంబం అంటే. సో అభిమానాన్ని చాటుకుంటే ఆయన కూడా ప్రయత్నించారు. 2, ఇప్పుడు తెలుగుదేశం పార్టీకి సంబంధించి అనేక సందర్భాల్లో డిప్యూటీ సీఎం అంశం వచ్చినప్పుడు కావచ్చు, జనసేనకు సంబంధించి వాళ్ళు లెటర్ హెడ్ రిలీజ్ చేశారు ఏమని, ఈ డిప్యూటీ సీఎం అంశం మీద మీరు ఎక్కడా ప్రస్తావించొద్దని. కానీ తెలుగుదేశం వాళ్ళు ఎక్కడన్నా అఫీషియల్ గా స్పందించొద్దని నోట్ వచ్చిందా సార్? అఫీషియల్ గా స్పందించొద్దని ఎక్కడన్నా నోట్ రిలీజ్ చేశారా? ఎక్కడా లేదు. వాళ్ళు తెలుగుదేశం పొలిట్ బ్యూరో సభ్యుడు చెప్తాడు, సాక్షాత్తు చంద్రబాబు నాయుడు గారి సమక్షంలోనే ఆయన ఎవరు కడప జిల్లా మాధవి గారి భర్త, ఎమ్మెల్యే మాధవి గారి భర్త, ఆయన చెప్తాడు చంద్రబాబు నాయుడు గారి సమక్షంలోనే లోకేష్ ఉప ముఖ్యమంత్రి చేయండి అని. సాక్షాత్తు దావోస్ లో మాట్లాడినా ఎక్కడ ఖండించలా. దావోస్ లో చంద్రబాబు నాయుడు గారి సమక్షంలోనే లోకేష్ ని ముఖ్యమంత్రిని చేసేయాలని చెప్పి మాట్లాడినటువంటి మనం చూసాం. ఇవన్నీ అంటే నేను అన్నా కూటమి వాళ్ళకి సార్ మనం విడగొట్టాలని ప్రయత్నించినా వాళ్ళు విడిపోరు సార్. నోట్ దిస్ పాయింట్. మోడీ గారు వచ్చి చంద్రబాబు నాయుడు గారికి పవన్ కళ్యాణ్ గారి మధ్యలో అడ్డంగా నిలబడి ఆ పవన్ కళ్యాణ్ గారు అటు పక్క లాక్కెళ్లాలన్నా బలంగా చంద్రబాబు నాయుడు గారి వైపు తోసుకొని పవన్ కళ్యాణ్ వస్తాడు తప్ప మీరు వాళ్ళు విడిపోతారన్న ఎవరు కలలు కనద్దు. పవన్ కళ్యాణ్ గారికి ఇన్ని అవమానాలు జరిగినా ఆయనకి ఒకవేళ రేపొద్దు లోకేష్ గారిని ముఖ్యమంత్రిగా ప్రపోజ్ చేసినా పవన్ కళ్యాణ్ చేత పెట్టిస్తారు, దానికి పవన్ కళ్యాణ్ యాక్సెప్ట్ చేస్తాడు. ఎవరో కూడా మీరేం కంగారు పడద్దు. జనసేన వాళ్ళు కానీ మీరేం విడిపోతారు తెలుగుదేశం మిమ్మల్ని ఒకవేళ జనసేన వాళ్ళని ఎక్కడికక్కడ కొడుతున్నా తెలుగుదేశం నుంచి మీరేం విడిపోరు, కొట్టించుకోమని అంటాడు తప్ప దాని గురించి మేము టెన్షన్ పడమా. మేము టెన్షన్ పడటం కాదు, మీరు టెన్షన్ పడద్దని చెబుతుంది. 2 ఒక్క సెకండ్ సార్. రెండో అంశం సార్, ఇప్పుడు పవన్ కళ్యాణ్ ఎవరు ఉప ముఖ్యమంత్రి కదా, పవన్ కళ్యాణ్ ఉప ముఖ్యమంత్రిగా సార్ నా వాయిస్ వినపడుతుంది రాజు గారు? పవన్ కళ్యాణ్ గారు ఉప ముఖ్యమంత్రి కదా, సారీ చెప్పండి ఆయన ఉప ముఖ్యమంత్రి హోదాలో చెప్పన్నాడా, పర్సనల్ గా చెప్పన్నాడా? తిరుపతిలో తొక్కిసలాట జరిగితే ఉప ముఖ్యమంత్రి హోదాలోనే చెప్పాడు కదా సార్, సారీ చెప్పండి అని. తిరుపతికి సంబంధించి తొక్కిసలాట జరిగితే సారీ చెప్పండి ఉప ముఖ్యమంత్రి హోదాలోనే కదా. కానీ దానికి నారా లోకేష్ గారు స్పందిస్తూ అది ఆయన వ్యక్తిగతం, అది ఆయనకు సంబంధించినటువంటి నిర్ణయం, మా ప్రభుత్వానికి ఏం సంబంధం లేదు. ఏది ఒక మంత్రి సాటి మంత్రి చెప్పమంటే సారీ చెప్పమనంటే మాట్లాడినప్పుడు వాళ్ళ మధ్య బాగుందా లేదంటే చాలా ఆనందంగా ఉందనేది మీరే చెప్పండి. మంత్రులకు ర్యాంకులు ఇచ్చారు సార్ బ్రహ్మాండంగా. నాకు తెలిసి పవన్ కళ్యాణ్ గారి కంటే మిగిలిన ఇద్దరు మంత్రులు బాగా పనిచేశారంట ఏ జనసేనలో ఉన్న ముగ్గురులో, అందరికంటే ముందు ర్యాంకు. మరి వీటన్నిటికీ ఈ ర్యాంకులు ఇచ్చినప్పుడు ఈ ర్యాంకులకు సంబంధించి బాహాటంగా చెప్పినప్పుడు మరి ఆయన 10వ ప్లేస్ లో ఉన్నాడంట. ఏది ఉప ముఖ్యమంత్రి 10వ ప్లేస్ లో ఉన్నాడంట, మిగిలిన మంత్రులు అందరూ మిగిలిన 9 ప్లేసుల్లో ఉన్నారంట. సరిగ్గా పని చేయట్లేదు, ఆయన సంబంధించిన ఫైల్ క్లియర్ చేయట్లేదు. ఫైల్ క్లియరెన్స్ లేదనే కదా సార్ అది ఇచ్చింది ర్యాంకులు.
మరి అన్ని వాళ్ళకి వాళ్ళే పవన్ కళ్యాణ్కి సంబంధించి తెలుగుదేశానికి సంబంధించి వాళ్ళ మధ్య వాళ్ళు ఈయనేమో తెలుగుదేశం హోంమంత్రి పనిచేయట్లేదు అంటాడు, హోంమంత్రిని తీసి అవతలైతే నాకు ఇస్తే హోంమంత్రి ప్రమాణంగా చేస్తా నేను అంటాడు, వీళ్ళేమో పవన్ కళ్యాణ్ నీ శాఖ పని చేయట్లేదు నీ అంటారు. అదే రోజు సార్ ఆంధ్రజ్యోతిలో ఏది సమీక్ష చంద్రబాబు నాయుడు గారు సమీక్ష చేసినటువంటి ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు మందలించారు సార్. ఎవరిని మందలించారు తెలుసా? పవన్ కళ్యాణ్ శాఖకు సంబంధించినటువంటి అధికారులు మందలించారు. అది ఆంధ్రజ్యోతిలోనే వచ్చింది. అటవీ శాఖ తీరుపై అసంతృప్తి వ్యక్తం చేసిన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సమాచారం లేకుండా వచ్చిన వారందరినీ మందలించారు. తర్వాత చెబుదామంటే ఇప్పుడు అని చెప్పి అటవీ శాఖ తీరుపై పవన్ కళ్యాణ్ అంటే పవన్ కళ్యాణ్ శాఖ అది, దాని మీద పవన్ కళ్యాణ్ లేడు సీన్ లో, చంద్రబాబు నాయుడు అలా మందలించేశాడు. మరి ఇట్లాంటి ఇన్సిడెంట్స్ కొల్లలుగా ఉన్నాయి సార్, కొల్లలుగా. సో ఇవన్నీ జరిగిన తర్వాత ఇప్పుడు పవన్ కళ్యాణ్కి బాగాలేదు సార్, హెల్త్ బాగాలేదు, ముఖ్యమంత్రి గారికి అందుబాటులో లేడు, మళ్ళీ తెల్లారి కేరళ వెళ్ళిపోయాడు సార్. ఏది జరిగిందేమో సమీక్ష 11, పేపర్లో వచ్చింది 12, పవన్ కళ్యాణ్ గారు బయలుదేరి వెళ్ళింది 13, 14, మళ్ళీ నేను 15 వచ్చి డైరెక్ట్ గా ఇక్కడికి వచ్చి భువనేశ్వరి మేడం బాలయ్య గారిని అందరూ బాలయ్య అంటారు, కానీ నేను మాత్రం బాలయ్య సార్ అంటాను, బాలకృష్ణ నన్ను నేను సార్ అని పిలవటం అంటే నాకు చాలా బాగా ఇష్టం. ఆంధ్రప్రదేశ్ భవిష్యత్తుకి ఆశ కిరణమైనటువంటి నారా లోకేష్ గారికి ధన్యవాదాలు. ఇట్లాంటివన్నీ మాట్లాడితే ఎందుకు విడిపోతారు సార్ మీరు చెప్పండి? ఎవరు అసలు మీరెవ్వరు ఇప్పుడు కంగారు ఏం పడద్దు. తెలుగుదేశం జనసేన కూటమి ఒక 50 ఏళ్ళు ఆ కూటమి అధికారంలో ఉండదు కానీ కలిసి ఉంటారు, ఆ కూటమి కలిసే ఉంటది. మీరు కంగారు ఏం పడదు. పవన్ కళ్యాణ్ గారిని అవమానించారా ఇవన్నీ ఎవరు పట్టించుకుంటారు సార్? పవన్ కళ్యాణ్ పట్టించుకోడు, ఎందుకంటే అంత ఇష్టం చంద్రబాబు నాయుడు గారు అంటే పవన్ కళ్యాణ్కి. ఇప్పుడు జనసేన వాళ్ళని కొట్టారు సార్, చాలా చోట్ల కొడుతున్నారు. మొన్న సంక్రాంతి పండుగలు ఎప్పుడైతే తెలుగుదేశం వాళ్ళు జనసేనలు కొడితే అరే బాబు మేము జనసేనలు అని చెప్తే ఇంకా ఎక్కువ కొట్టారు, జనసేనలు అని చెప్పినా ఇంకా ఎక్కువ కొట్టారు కోడి పందాల దగ్గర. సో మచిలీపట్ల కాలు పట్టించుకున్నారు. సో ఇట్లా అనేక సంఘటనలు ఉన్నాయి. అయినా ఎక్కడైనా పవన్ కళ్యాణ్ గారు మాట్లాడారా? ఆయన పెద్ద స్టేట్మెంట్ ఇచ్చాడు, ఏమని మీరు ఈ ప్రభుత్వం మీద విమర్శలు చేస్తే తీసి అవతల పార్టీలోంచి అని. అంటే అంత గొప్ప వ్యక్తి సార్, మీకు అర్థం కావట్లా. సో ఎవరు మీరు కంగారు పడుతూ మేమేం ఆశలు పెట్టుకోలేదు వాళ్ళ మీద, వాళ్ళు ఏదో విడిపోతారు, విడిపోతే మాకేదో లాభం జరిగింది అట్లాంటి ఆశలు మేమేం పెట్టుకోలే. సో వాళ్ళు కలిసే ఉండాలి. ఈ కూటమి ప్రభుత్వంలో 5 సంవత్సరాల పాటు చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్ కలిసే ఉండాలి. వీలైతే మళ్ళీ కలిసి ఎలక్షన్కి రండి, దానికి ఏం ప్రాబ్లం లేదు. ఎందుకంటే వాళ్ళకి లేని ఇబ్బంది మాకు ఎందుకు ఉంటుంది సార్? అయితే గెలితే జనసేన జెండా ఇప్పుడే మనకి ఇక్కడ జరుగుతానే ఉంది. మీ పార్టీకి సంబంధించి చాలా మంది కామెంట్స్ కూడా పెడుతూ ఉన్నారు, దమ్ముంటే ఒంటరిగారండి, దమ్ముంటే ఒంటరిగారండి అని. వెంకటరెడ్డి గారేమో కలిసి ఉండాలా, 50 ఏళ్ళు కలిసి ఉండాలా అని చెప్పేసి మీరు కోరుతున్నారు. పవన్ కళ్యాణ్ గారు అవసరమైతే తెలుగుదేశంలో విలీనం చేసేసుకొని అసలు ఒకటే పార్టీగా ఉండమనండి, వచ్చి నష్టం ఏముందా? ఎందుకంటే ఇప్పుడు ఆయన అంత ప్రేమ సార్ వాళ్ళు, అది వాళ్ళు చూసుకుంటారు. కరెక్ట్, అది వాళ్ళు చూసుకుంటారులే కానీ వాళ్ళు విలీనం చేసుకుంటారా, కలిసి ఉంటారా, 50 ఏళ్ళు విడిపోతారా, నేను ఏ రోజు జనసేన వాళ్ళని విమర్శిస్తా కానీ నేను ఏ రోజు నోరు దూరి అలాగా అని నేను ఏ రోజు అనలేదు సార్. నేను ఏ రోజు జనసేన వాళ్ళని అలగా పార్టీ అన్నా. బాలకృష్ణ గారు అన్నారు అలగా పార్టీ అలగా మనుషులు అని చెప్పి. బాలకృష్ణ గారు అంటే పవన్ కళ్యాణ్ గారు స్పందించారు దాని మీద. కానీ ఇప్పుడు ఆయన సారని రాజకీయాల్లో శాశ్వత శత్రువులు శాశ్వత మిత్రులు ఉన్నారు తెలుసు. సరే అప్పుడు మాట్లాడి చాలా మాట్లాడుతున్నారు. ఈ రోజు ఇంట్లో ఉన్న గురించి కూడా ఈ రోజు జరుగుతున్న పరిణామాల గురించి మాట్లాడుకుందాం మనం. రాజకీయాల్లో చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్ గారు ఉంటారు, దాంట్లో నో డౌట్. లోకేష్ ముఖ్యమంత్రి చేసిన అదే క్యాబినెట్ లో పవన్ కళ్యాణ్ ఉంటాడు. కోరుకుందాం వెంకటరెడ్డి గారు కలిసే ఉంటారు. ఒక్క నిమిషం ఖచ్చితంగా వదిలిపోతున్న కార్యకర్తలు కాపాడుకోవాలి వదిలేసి పక్క పార్టీ వాళ్ళ మీద విమర్శలు నాకు అర్థం కాదు. వాళ్ళ పార్టీ నాయకులే నెంబర్ 2 నెంబర్ 3 నెంబర్ 4 నాయకులు గంగారెడ్డి లాంటి వాళ్ళు పిలిచి మాట్లాడుకొని పార్టీ ఎందుకు ఓడిపోయిందా బాబు, బాగుంటుంది కదా. జగన్మోహన్ గారు కూడా పరంగా నష్టపోతున్నా పార్టీ గమనించాల్సిన అది వదిలేసి పూర్తి స్థాయిలో అయిపోతున్నా కూడా పిలిచి మారచ్చు కదా. ఓడిపోయాము మనం, ఎందుకు ఓడిపోయాము, మీరు
మనకు సంక్షేమ విడిపోతారని కార్యక్రమాలు మాత్రం దాని పూర్తి మీద- స్థాయిలో ఇచ్చాము. దాని మీద మాకు ఆలోచన లేదు. 99% నేరుగా ఇచ్చిన హామీలనే మీ నెరవేర్చమని అకౌంట్లో డబ్బులు పడ్డాయి కదా. సంవత్సరం అవుతుంది, ఇంకా 2 నెలలు పోతే సంవత్సరం అవుతుంది. 5 సంవత్సరాలు సంవత్సరం అయిపోతుంది. లేదు మంచి కార్యక్రమం మీరు మధ్యలో తీసుకుంటారా? ఇట్లా మీరే చెప్పండి. చెప్పండి. ఇప్పుడు నెక్స్ట్ పార్టీ కార్యక్రమాలు ఏంటి మీకు? రాజు ఏం గారు, లేదు కదా. రాజు గారు, కార్యక్రమాలు తీసుకో. జనంలోకి జగన్ వస్తున్నాడా లేదు రాజు కదా? గారు, అదే విధంగా ఇప్పుడు ఓడిపోయిన కారణాలు రాజు గారు, చెప్పుకోవాలి కదా. మళ్ళీ జనం ఒక్క నిమిషం వెంకటరెడ్డి గారు శ్రీనివాస్ చౌదరి గారు ఒక్క నిమిషం ఉండండి. ఒక్క నిమిషం ఆగండి సార్ ప్లీజ్. ఒక్క నిమిషం ఆగండి ప్లీజ్. మా బాధ మేము ఓకే 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 ఒక్క నిమిషం. మీరు పడమంటే యా ఓకే ఓకే మాట్లాడదాం. ఒక్క నిమిషం సినిమా గురించి చెప్పారు. శ్రీనివాస్ చౌదరి గారు మీ దగ్గరకు వస్తాను నేను. ఒక్క నిమిషం. చందు శ్రీనివాస్ గారికి వెంకటరెడ్డి గారు కొన్ని